స్టార్ట్. పరిశుద్ధం గల తండ్రి, ప్రేమగల నాయన యేసు ప్రభువా, నీకు వందనాలు. మన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు కృప చూపించి వినేవారికి కూడా క్షేమం మాకు భద్రత దయచేయమని ఈ వాక్యం ద్వారా అనేకలు ప్రోత్సహించబడ్డ కృప చూపమని యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యంలో నుండి 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనాన్ని ధ్యానిద్దాం. 2వ దినవృత్తాంతములు 29, 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తన పరిచర్య చేయుటకును యెహోవా మేము నేర్పరచుకునేను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ దినాలలో మనం ప్రతి విషయంలో అశ్రద్ధ చేసేవారంగా ఉంటాం. దేవుడు అంటే, దేవుని పనులంటే, దేవుని క్రియలంటే, దేవుని కార్యములంటే మనము అశ్రద్ధ చేసేవారంగా ఉంటాం. అయితే ఇక్కడ దైవజనుడు లేక హిజ్కియా ఆయన ఏలను ఆరంభించినప్పుడు ఆయన చేసిన ఆలోచన ఏంటంటే, చూడండి, నా కుమారులారా తనకు పరిచారకులైండి ధూపం వేయుచుండుటకు. కుమారులారా అంటే లోకంలో ఉన్నవారంతా. దేవుని వాక్యంలో యోహాను 1:12 చూపెడుతున్నాడు ఏంటంటే, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామందు విశ్వాసముంచు వారందరికీ తన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను అని ఉన్నది. కాబట్టి అందుకే ఆయన నా కుమారులారా తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకు. పరిచారకులు అంటే ఆయన యొక్క ఇంటిలో పనిచేసే వారంగా ఉండాలి. పరిచారకులు ఎట్లుండాలంటే, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. 1 తిమోతి 3వ అధ్యాయం పరిచారకులు అనేవారు ఎట్లుండాలో అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం పరిచారకులంగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వారంగా మనం ఉండాలి. ఏంటంటే చూడండి, అలాగనే 3వ అధ్యాయం 8వ వచనం. అలాగున పరిచారకులై మాన్యులయుండి ద్విమనస్కులను మిగిల మద్యపానాసక్తులను దుర్లభమును అపేక్షించు వారినయుండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. ఇది ఒక పరిచారకుని యొక్క పని. పరిచారకుడు అంటే దేవుని యొక్క ఇంటిలో పని చేసేవాడు. దేవుని యొక్క ఇంటిలో ఆయన గురించి పని చేసేవాడు. అయితే మీరు పరిచారకులై ఉండండి అంటున్నాడు. తనకు పరిచారకులైండి ధూపం వేయుచుంటకు. ధూపం అంటే ప్రార్థన. ప్రతి ఒక్కరి నిమిత్తమై మనం నశించడానికి, ఈ లోకంలో ఎంతో మంది నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది నిరీక్షణ లేక ఉన్నారు. ఎంతో మంది దుఃఖంలో ఉంటున్నారు. శత్రువు చేత పీడింపబడుతూ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వారి కొరకు ధూపం వేయుచుండటం. ధూపం అంటే ప్రార్థన చేయాలి. వాళ్ళ గురించి, వాళ్ళ స్థితిగతుల గురించి, వాళ్ళ అక్కర్ల గురించి మనం చూస్తున్నాం కనుక ధూపం వేయాలి. ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడం అని నేను ఆల్రెడీ మీకు వచ్చినాను. తర్వాత ఏంటి? 1 ధూపం వేయట, 2వది తన సన్నిధిని నిలుచుటకు. దేవుని యొక్క సన్నిధిలో నిలవబడేవారు కావాలి. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా నిలబడ్డారా అంటే 1 రాజుల గ్రంథంలో మనం చూస్తే నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను అంటాడు ఎలీషా. కాబట్టి 1 రాజులు 17వ అధ్యాయంలో ఆయన దేవుని సన్నిధిలో నిలబడ్డవాడుగా ఉంటున్నాడు. చూడండి, 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం. అంతటి గిలాదు కాపురస్తుల సంబంధిను తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు, నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైన పడదని ప్రకటించాను. ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను. కాబట్టి ఇట్లా దేవుని యొక్క సన్నిధిలో నిలబడే వాళ్ళు కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఆయన అంటున్నాడు పరిచారకులై ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? పరిచారకులే కాదు, ఆయన సన్నిధిలో మనం ధూపం వేసేవారంగా ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును.
పరిచర్య చేయటం కంటే మనము ఆయన పరిచర్య ధర్మం ఎట్లుంటుందో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఆయన చూపెడుతున్నాడు. మొదటి నుండి కొన్ని వచనాలు చూసినట్లయితే యోహాను సువార్తలో ఆయన అంటున్నాడు. యోహాను సువార్త మరి 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి దయచేసి. యోహాను సువార్త 13. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీస్తే మంచిది. ఇది మీరు బైబిల్ తీస్తే మంచిది. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయం ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై 13వ అధ్యాయం 1వ వచనం, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతవరకు ప్రేమించను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపనయ్యున్న సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది అంతకుముందు ఆలోచన పుట్టించుంటాడు గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించడాన్ని, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చినని, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువాలు తీసి తన నడుమును కట్టుకున్నాను. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకున్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టాను. ఇది పరిచర్య. ఆయన ఒక మాదిరి పరిచర్య ఎట్లుండాలన్నది ఆయన చూపెట్టినాడు. ఏంటంటే తన సన్నిధిని నిలిచటమే కాదు, తనకు పరిచర్య చేయడం ఆయన మాదిరి చెప్పినాడు. తండ్రి మీదట ఎవరైతే తను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు. ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వమున ఆశ్రయుడు కావాల్సిన వ్యక్తి. ఆయన తాను తగ్గించుకొని ఆయన ఏం చేసినాడంటే పోసి శిష్యుల పాదములు కడుగుటకు ఆరంభించెను. కాబట్టి ఆరంభించినప్పుడు అక్కడ తన శిష్యుడైన పేతురు అంటున్నాడు. ఏమన్నా చూడండి 5వ వచనం 6వ వచనం, ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా అని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, నేను పరిచర్య ఎందుకు చేస్తున్నా? నా తండ్రి యొక్క రాజ్యానికి నేను వెళ్ళకపోవడం మీకు ఒక ఉదాహరణగా పరిచర్య చేస్తున్నాను. కాబట్టి అది నీకు ఇప్పుడు తెలియదు, కాబట్టి తర్వాత నువ్వు తెలుసుకుంటావు. పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అనగా యేసుతో చెప్పినాడు, అయ్యా నువ్వెన్నడూ నా పాదాలు ముట్టుకోవద్దు, కడగొద్దు. అందుకు యేసు, నేను నిన్ను కడగనిలా నాతో నీకు పాలు లేదు. జాగ్రత్త సహోదరుడా, ప్రియుడా, ఆయన నీ పాదములు నిన్ను కడగనట్లయితే, నిన్ను సంధించినట్లయితే, నీకు ఆయన పరిచర్య ధర్మం ఏంటిదో చూపించినట్లయితే నీకు ఆయన యొక్క సేవలో పాలు లేదు, ఆయనతో పాలు పంపులు లేవు. కాబట్టి ఎంత ఘోరం తెలుసా? ఆయనతో పాలు పంపులు లేవంటే, ఆయనతో పాలు లేదంటే, నాతో ఆయన అంటాడు కదా, నేను చేసినట్లుగా నువ్వు చేయాల్సి ఉంటుంది. పరిచర్య చేసేవారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ఇదే 2వ దినవృత్తాంతములు 29:11 మనం చూస్తున్నాం. చివరి అంశం ఏంటంటే, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనక మీరు అశ్రద్ధ చేయకూడదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడా? ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం అశ్రద్ధ చేయుచున్నామంట. ఎక్కడ అశ్రద్ధ చేయుచున్నాం? ఆయనను ఆరాధించాల్సినంత ఆరాధించలేక, ఆయనను ఘనపరచినంత ఘనపరచలేక. చూడండి మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. అది ఏంటంటే చూడండి, మొదటి సమూయేలు 12వ అధ్యాయం చివరి వచనం, అనగా చూడండి 24వ వచనం. మొదటి సమూయేలు 12:24, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు ఆయనను సేవించుట ఆవశ్యకం. అందుకే ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, మీరు యెహోవా మేము నేర్పరచుకున్నాను గనుక మీరు అశ్రద్ధ చేయడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం పరిచారకులుగా ఉండడానికి, మనము
దేవుని యొక్క సేవ చేయడానికి, దేవుని ఇంటిలో ప్రయాసపడడానికి, దేవునికి గుర్తుగా ఆయన లోకానికి ఏ ప్రేమనే చూపెట్టినాడు. మీరు ఉచితంగా పొందితే కనుక దీన్ని ఉచితంగా ఇతరులకు పంచండి అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఈ ఉచితమైన పరిచర్యను ఇతరులకు పంచడానికి దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి మేము నేర్పరచుకున్నాడు. ఎందుకే ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాడు చూసారా? దావీదు అంటాడు, నేను గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటాడు. దినవృత్తాంతం గ్రంథం చూడండి, దినవృత్తాంతం గ్రంథంలో నిన్ను గొర్రెల దొడ్డిలో, దావీదా నాయన నిన్ను ఎక్కడి నుండి ఏర్పాటు చేసుకున్నాను? ఇశ్రాయేలులో మరి రాజుగా ఉండు నిమిత్తమై మరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి నీవు ఎంత మరి బలహీనుడమైనప్పటికీ, నువ్వు ఎంత లెక్కకు రాని వాడే అయినప్పటికీ నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను గనుక నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి మరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను యెరూషలేము సింహాసనం మీద నిన్ను ఆసీనునిగా చేసినాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు మరి చూడండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఆయన యబ్బేజు జీవితాన్ని మన గమనాన్ని తీసుకుని వస్తున్నాడు. యబ్బేజు అంటున్నాడు చూడండి, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టాడు. యబ్బేజు ఇశ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి. యబ్బేజు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేవా, నీవు నా సరిహద్దులను విశాలపరచమన్నాడు. కాబట్టి ఆయన సరిహద్దులు నీ చెయ్యి నా మీద ఉంచు అన్నాడు. కాబట్టి దేవుని యొక్క చెయ్యి ఆయన మీద ఉంచు. అయితే ఆయన ప్రార్థించే రీతిగా దేవుడు అతనికి చేసినాడు అని దేవుని వాక్యంలో మొదటి దినవృత్తాంతంలో 4వ అధ్యాయం 5-6 వచనాలు. కాబట్టి ప్రియుడా, ఇక్కడ దేవుడు మరి దావీదు విషయం కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో ఉండి తీసుకుని వచ్చి నీవు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించి వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలం చేస్త్రీ. లోకంలోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేస్తుంది. కాబట్టి ప్రియుడా, చూశారా, ఒక గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు తన యొక్క పెద్దన్నల కంటే మరి పెద్దన్నలు, నేను ఇతన్ని కోరుకోలేదు, పక్క జరుపు, ఇంకో 2వ వాడు వచ్చిండు జరుపు, 3వ వాడు వచ్చిండు వద్దు, ఇతడు కాదు నేను కోరుకున్నది, ఇంకెవరైనా ఉన్నారంటే ఉన్నాడు, ఒకడు కడగొట్టువాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, వాడు అడవిలో ఉన్నాడు అన్నాడు. అటువంటి అడవిలో ఉన్న ఎన్నిక లేని వ్యక్తిని దేవుడు ఈ దినాన గొర్రెల దొడ్డిలో నుండి యెరూషలేములో మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయం మరి 7వ వచనంలో చెప్పినట్లుగా ఏమున్నదంటే, గొర్రెల దొడ్డిలో గొర్రెల వెంబడి తిరిగే దావీదును దేవుడు తీసుకుని వచ్చి యెరూషలేములో తన సింహాసనం మీద పెట్టి తన ప్రజలను 40 సంవత్సరాలు ఏలినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ప్రియమైన సహోదరుడా, ఇప్పుడు మనము యబ్బేజు జీవితాన్ని చూసినాము. యబ్బేజు ఎన్నిక లేనివాడే, తన యొక్క జనాంగంలో ఎన్నిక లేనివాడే. ఆయన ఏమంటుండంటే, ప్రభువా, నా స్థలాన్ని లేక నా యొక్క అడుగుజాడలను నీవు నన్ను స్థిరపరచు, లేక నీవు నా యొక్క అడుగులను స్థిరపరచడమే కాదు, నా సరిహద్దులను స్థిరపరచు, నన్ను నీవు దీవించు, నాకు నీ చేయి నాకు తోడుగా ఉంచు, అప్పుడు మాత్రమే నేను ఏ పనైనా నేను చేయగలని ఆయన అంటున్నాడు. కాబట్టి దేవుడు యబ్బేజు మొరను విన్నాడు, తర్వాత దావీదు మొరను విన్నాడు. సహోదరుడా, నీ మొరను కూడా వినగోరుతున్నాడు. నీవు మరి గతించిన సంవత్సరంలో మరి ఎన్నో పతనాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో కష్ట పరిస్థితులు, ఎన్నో దుఃఖ పరిస్థితులు ఎదురుగుండా వెళ్ళినావు. ఎన్నోసార్లు ప్రభువును మరి దూరపరిచినావు. ప్రభు మాట వినక ఎంతో నష్టపోయిన వాడిగా ఉంటున్నావు. అయినప్పటికీ దేవుడు తన కృపను, తన యొక్క మహాదైశ్వర్యాన్ని నీ పట్ల, నా పట్ల మరి ఆయన బయలుపరిచినాడు. ఏమనంటే,
నూతన సంవత్సరంలో నూతన సంవత్సరాన్ని ఒక దయాకిరీటంగా దయచేసినాడు. నూతన సంవత్సరం చూడాలని ఎంతో మంది ఆశించినారు. 2025ను చూడాలని. 25ను చూడకే వారి యొక్క యాత్ర జీవితాన్ని ముగించి